Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 70వ శ్లోకము. శ్రీ భగవానువాచ అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టస్యామితి మే మతిః. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాద మావయోః జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టస్యామితి మే మతిః. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టస్యామితి మే మతిః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఎవడు ధర్మయుక్తమైన మన ఇరువురి ఈ సంభాషణమును అధ్యయనము చేయును అట్టి వాని జ్ఞానయజ్ఞము చేత నేను ఆరాధింపబడిన వాడనగుదునని నా నిశ్చయము. ధర్మ్యం అని చెప్పుట వలన ఈ గీతాశాస్త్రము ధర్మ మార్గము నుండి తొలగదనియు సాక్షాత్ ధర్మస్వరూపమే అనియు విదితమవుచున్నది. ధర్మక్షేత్ర అని ధర్మశబ్దముతోనే గీత ప్రారంభమగుట ఈ సందర్భమున గమనించదగి ఉన్నది. జ్ఞానయజ్ఞేన ఈ గీతా గ్రంథము అధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే భగవంతుని పూజించిన వాడగుచున్నాడని ఇక్కడ తెలుపబడింది. కావున ఈ గ్రంథము యొక్క కేవలము పారాయణము కూడా గొప్ప ఫలితమును కలుగజేయగలదని తెలియచున్నది. అయితే భక్తితో కూడి చేయవలెను. అర్థము తెలుసుకొని అధ్యయనము చేసినచో ఇంకనూ గొప్ప మేలు చేకూరగలదు. మరియు గీతనంతను అధ్యయనము చేసినవాడు జ్ఞానయజ్ఞముచే తనను ఆరాధించుచున్నాడని చెప్పుట వలన గీతా గ్రంథము యొక్క పరమతత్వము జ్ఞానమే అనియు కర్మ భక్తి ధ్యానాదులన్నీయు ఆ జ్ఞానమందే పర్యవసించుచున్నవనియు అవి జ్ఞానోత్పత్తికి సహాయభూతములుగా నుండుననియు తెలియచున్నది. అట్లు కానిచో గీతా గ్రంథాధ్యయనమంతయును జ్ఞానయజ్ఞమనియే ఇక్కడ ఎలా పేర్కొనవలెను. కావున తక్కిన కర్మభక్త్యాదులను సహాయముగా తీసుకొని జ్ఞానమును బాగుగా అభ్యసించి అట్టి జ్ఞానరూపయజ్ఞముచే భగవత్ సాక్షాత్కారము పొందవలెను. ఫలపుష్పాదులచే భగవంతుని పూజించుట సామాన్య పూజ, జ్ఞానయజ్ఞముచేన అతనిని పూజించుట పరాపూజ. మొదటి దానికంటే రెండవది మహోత్కృష్టమైనది. మే మతిః ఇది నా నిశ్చయము అని భగవానుడు చెప్పుట వలన ఈ వాక్యము పరమ ప్రమాణమై ఉన్నట్లు మనము భావించవలెను. ఎలా అనగా సాక్షాత్ భగవానుడే ఇది నా స్థిర నిశ్చయము అని ఘంటాపదముగా నొక్కి చెప్పారు కదా. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.